లక్నోలో హెచ్డిఎఫ్సి బ్యాంక్లో అదనపు డిప్యూటీ వైస్ ప్రెసిడెంట్గా విధులు నిర్వహిస్తున్న షదాఫ్ ఫాతిమా రోజు మాదిరిగానే మంగళవారం ఆఫీస్కొచ్చారు. డ్యూటీ చేస్తుండగా ఉన్నట్లుండి కుర్చీలోనే కుప్పకూలారు. గమనించిన తోటి ఉద్యోగులు వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పని ఒత్తిడి కారణంగానే ఆమె మృతి చెందినట్లు సహోద్యోగులు చెప్తున్నారు. ఫాతిమా మరణంపై సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ ఎక్స్ వేదికగా విచారం వ్యక్తం చేశారు. దేశంలో ప్రస్తుత కార్పొరేట్ విధానాలు, ఆర్థికపరమైన ఒత్తిడి ఎలా ఉందో చెప్పేందుకు ఈ ఘటనే నిదర్శనమని, దీని గురించి ప్రభుత్వాలు, కంపెనీలు తీవ్రంగా ఆలోచించాల్సిన అవసరం ఉందని తెలిపారు. మానవ వనరులను కోల్పోవడం అనేది పూడ్చలేని లోటు అన్నారు. ఈ సందర్భంగా బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఆ పార్టీ విఫల ఆర్థిక విధానాల వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని మండిపడ్డారు. ఎర్నెస్ట్ అండ్ యంగ్ ఇండియాలో పనిచేస్తున్న కేరళ యువతి అన్నా సెబాస్టియాన్ ఇటీవల మృతి చెందింది. పూణేలోని సంస్థ కార్యాలయంలో విధుల్లో ఉండగా అస్వస్థతకు గురికావడంతో తోటి ఉద్యోగులు ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించినా ఆమె ప్రాణం దక్కలేదు. పని ఒత్తిడే ఆమె మరణానికి కారణమంటూ కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఈ మేరకు అన్నా సెబాస్టియన్ తల్లి అనిత ఇటీవల ఈవై ఇండియా హెడ్కు రాసిన లేఖతో ఈ ఘటన వెలుగులోకొచ్చింది. దీంతో ఇది కాస్త చర్చనీయాంశమైంది. దీనిపై స్పందించిన కేంద్రం విచారణ జరుపుతామని హామీ ఇచ్చింది.